స్టోన్ ఏజ్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. సో ఇక్కడ మనం ఫ్రీగా విజిట్ చేయొచ్చు. పైన పిట్టలు ఉన్నాయి, పిట్టలు కూడా వాళ్తున్నాయి ఇక్కడ. అండ్ మొత్తం కొంచెం పాకూర్ లాగా ఉంది ఎడ్జ్ లో అక్కడ చూస్తే. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇయర్స్ బ్యాక్ వి అవి, అందుకని అట్లా ఉన్నాయి. బట్ ఎప్పుడు అవి ఫాల్ డౌన్ కావు. వాటికి చెవులకి ఒక ఎల్లో ట్యాగ్ ఉంది కదా, సో అది వాటి పాస్పోర్ట్ అన్నమాట. హే గైస్, ఫైనలీ రీచ్ అయ్యాము ఆఫ్టర్ 20 minutes వాక్. స్టోన్ ఏజ్ ఫ్రీ హైకింగ్ ట్రైల్ కి అయితే వచ్చేసాము. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇక్కడ నుంచి ఫ్రీగా చూడొచ్చు అనమాట. మాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ సేఫ్ అండ్ హెల్దీ. ఇప్పుడు మనం వచ్చేసాము ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ప్లేస్ అయిన స్టోన్ హెంజ్కి. ఇది ఇంగ్లాండ్లో వరల్డ్ షేర్ అనే ప్లేస్లో ఉంది. చూడ్డానికి రాళ్ళలా కనిపిస్తున్నా బట్ దీని వెనుక చాలా చరిత్ర ఉంది. మనకు కంప్యూటర్లో మైక్రోసాఫ్ట్ స్క్రీన్ మీద దీన్ని చాలా మంది చూసే ఉంటారు. అసలు ఇది ఎందుకంత ఫేమస్, దీని వెనకాల ఉన్న మిస్టీరియస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 5,000 సంవత్సరాల క్రితం ఎలాంటి మిషన్స్ లేని కాలంలో 13 feet ఎత్తైన రాళ్లను ఎవరెవరు ఎలా కదిపారు? అసలు ఆ రాళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? స్టోన్ హెంజ్ ని ఎవరు నిర్మించారు? ఎలా నిర్మించారు? స్టోన్ హెంజ్ పైన 2013లో కనిపించింది ఏలియన్ షిప్పేనా? స్టోన్ హెంజ్ కి ఏలియన్స్ ల్యాండింగ్ ప్యాడ్ గా నిర్మించబడిందా? ఏలియన్స్ స్టోన్ హెంజ్ కి వచ్చి ఉంటే వారి ఉద్దేశం ఏంటి? ఈ ప్లేస్ని చూడ్డానికి ఆన్లైన్లో టికెట్స్ పర్చేస్ చేయాలి. అడల్ట్కి £21, కిడ్స్కి £13 ఉంటుంది. కార్ పార్కింగ్కి £20 ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. బట్ మేము ఇక్కడ ఫ్రీగా వెళ్ళి వచ్చాము. ఫార్గో రోడ్, అమెస్బరీ అని గూగుల్ మ్యాప్లో చూడండి. 15 to 20 minutes వాక్లో మనం స్టోన్ హెంజ్కి రీచ్ అవుతాము. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డ్రాగన్ రౌండ్ ఇండస్ట్రియల్ యూనిట్స్ అంట. అటు నుంచి మెయిన్ ఎంట్రన్స్. సో మనకి ఎవరికి యాక్సెస్ లేదు. ఇక్కడ ఒక స్మాల్ లాగా ఒక స్మాల్ వే ఉంది చూసినట్టయితే. సో ఇందులో నుంచి వెళ్ళాలి. ఇక్కడికి కార్లు నాట్ అలౌడ్, జస్ట్ వాకింగ్ లోనే వెళ్ళాలి. ఒక 10 minutes అక్కడ అపార్ట్మెంట్స్ దగ్గర పెట్టుకోవాలి. 10 minutes వాక్ ఉంటుంది జస్ట్. ఇక్కడ వాటికి చెవులకి ఒక ఎల్లో ట్యాగ్ ఉంది కదా, సో అది వాటి పాస్పోర్ట్ అన్నమాట. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి వెళ్ళేటప్పుడు అవి చెక్ చేస్తారు. ఇది నాకు ఎలా తెలుసు అంటే, ఇది మా వారు చేసే ప్రాజెక్ట్ అండి. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎల్లో కలర్ది కనిపిస్తుంది ఇయర్ కి, దాని పాస్పోర్ట్ అన్నమాట. దానికి కోడ్ అనేది ఉంటది. సో మనం వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్ కి వాటిని తరలించడానికి ఇక్కడ ఈ ఆవులకనే కాదు, ఏ జంతువుకైనా ఉంటది. షీప్స్ కైనా, హెన్స్ కైనా. ఇక్కడ టికెట్ తీసుకొని చూసే వాళ్ళు ఆ లోపలికి వెళ్ళి చూస్తున్నారు. వాళ్ళకి ఒక ఫ్లాట్ ఫ్రీగా ఏరియా చూసే కదా, వాళ్ళకి కొన్ని మీటర్స్ అవి ఎక్కడి డిస్టెన్స్ నుంచి మాత్రమే. మనకు తెలియదు అనమాట. మిస్టరీ. మీలో ఎవరైనా స్టోన్ హెంజ్ కి వెళ్ళాలని ప్లాన్ వేసుకుంటే వాక్ పాత్ నే ప్రిఫర్ చేయండి. ఇక్కడ దీన్ని చూడడానికి చాలా క్రౌడ్ అయితే వచ్చారు. ఇక్కడ ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఎలా తెచ్చారు, ఎందుకు తెచ్చారు, ఎలా కట్టారు అనే దానికి ఆన్సర్స్ దొరకలేదు. దీనిని ఎవరు కట్టారో ఇంకా స్పష్టంగా తెలియదు. కొంతమంది చరిత్రకారులు దీనిని డ్రూయిడ్స్ అనే పురాతనమైన వాళ్ళు కట్టారని, మరికొందరు దీనికి అంతరిక్ష శక్తితో సంబంధం ఉందని, అసలు ఈ రాళ్ల నిర్మాణం ఇలానే ఎందుకు నిర్మించారు, దీని ప్రత్యేకత ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాళ్ల నిర్మాణం ప్రత్యేకత ఏంటి అంటే, స్టోన్ ఏజ్లో 2 రకాల రాళ్ళు ఉంటాయి: బ్లూ స్టోన్స్, సాట్సన్ స్టోన్స్. బ్లూ స్టోన్ని 100 kilometers దూరం నుంచి ప్రెస్లీ హిల్స్ నుంచి తెచ్చారని గుర్తించారు. అంటే ప్రెస్లీ హిల్స్ వేల్స్లో ఒక భాగమని అర్థం. వేల్స్ అనేది ఇంగ్లాండ్ కాకుండా వేరే కంట్రీ. ఇంగ్లాండ్ నుంచి వేల్స్కి 6 hours డిస్టెన్స్ ఉంటుంది. సాట్సన్ స్టోన్స్ అంటే ఇవి భారీ రాళ్ళు. వీటిని దగ్గరలో ఉన్న వెస్ట్ వుడ్స్ అనే ప్రాంతం నుంచి తీసుకొని వచ్చారని గుర్తించారు. ఈ రాళ్ల నిర్మాణం చర్య ఒక అద్భుతం. రాళ్ళు చూడ్డానికి చాలా పెద్దగా ఉన్నాయి.
రాళ్ల నిర్మాణం చర్య ఒక అద్భుతం. అంతేకాకుండా వీటిని ఒకదానికొకటి ఫిట్ అయ్యేలా జాయింట్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. ఈ టెక్నాలజీని మనం ఇప్పటి టైల్స్ ఫిట్టింగ్లో వాడుతున్నాం. ఇదే టెక్నాలజీ ఆ కాలంలో వాడారంటే అసలు చాలా గ్రేట్. అయితే వీటిని ఎందుకు కట్టారు ఇక్కడే అసలు మిస్టరీ. కొంతమంది ఇది ఖగోళ పరిశోధనా కేంద్రం అని, ఎందుకంటే ఈ రాళ్ళు సూర్యుడు ఉదయించే దిశగా ప్రత్యేకంగా అమర్చబడ్డాయని, మరికొంతమంది ఇది ఒక సమాధులని, రహస్య శక్తుల కేంద్రం అని అంటున్నారు. ఇంతవరకు ఏది నిజం అని నిర్ధారించలేకపోయారు. చివరికి ఈ స్థలం చుట్టూ ఉన్న వాతావరణం, ప్రశాంతత, ఈ రాళ్ళు భారీ అభివృద్ధిని 2013లో యూనివర్సిటీ కాలేజ్ లండన్ పురావస్తు శాస్త్రవేత్తలు స్టోన్హెంజ్ ప్రాంతాన్ని తిరిగి పరిశీలించి అక్కడున్న రాళ్ళు సూర్యోదయం మరియు సూర్యాస్తమాన్ని సూచించే విధంగా ఏర్పాటు చేయబడ్డాయని నిర్ధారించారు. లండన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రాళ్ళు సూర్యుడి పొజిషన్లను, ముఖ్యంగా సూర్యుని మార్గాన్ని ట్రాక్ చేయడానికి ఉపయోగించబడ్డాయని భావిస్తున్నారు. దీంతో పాటు స్టోన్హెంజ్ రాళ్లను సూర్య క్యాలెండర్ అంటే సోలార్ క్యాలెండర్గా కూడా వీళ్ళు భావిస్తున్నారు. అంటే ప్రతి రాయి ఒక రోజు సూచిస్తుందట. మొత్తం 30 రాళ్ళు ఒక నెలగా పరిగణించబడ్డాయని చెప్పారు. అంటే ఇలాంటి సెటప్ వల్ల 5000 ఇయర్స్ బ్యాక్ సూర్యోదయం, సూర్యాస్తమ కాలాలు, ఇవన్నీ సీజన్స్ చూసి మార్పులను మన మనసులో ఒక గమనించగలిగారు. ఒక భయం, ఒక అద్భుతం అనిపిస్తుంది. ఇది నిజంగా ఒక ప్రాచీన రహస్యం. మనం టెక్నాలజీలో ఎంత ముందుకు వెళ్ళినా కొన్ని ప్రశ్నలకి సమాధానాలు. ఈ ప్లేస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రత్యూష విజయ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.